MBBS in North America. 32 లక్షలకే MBBS ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. హాయ్ రుత్విక్, హాయ్ హేమంత్. హాయ్ అన్న. ఏంటి ఇక్కడ కూడా నీకు సెకండ్ హ్యాండ్ నీకు అవార్డు వచ్చినట్టు ఏం ఫీల్ అయ్యావు నువ్వు? మీ తమ్ముడు గురించి ఏం ఫీల్ అయ్యావు? మంచిదైంది, వాడికి రాలో నాకు వచ్చింది అనుకున్నా. నీకు వచ్చిందని తనకు వచ్చినంత సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. అన్నో వాడు స్క్రీన్ ముందు అలా చెప్తున్నాడు, బయటికి వెళ్తే మెసేజ్లు అందరికి నేను నీ పుల్లి అని చెప్పి పెట్టడం కాదు. నేను కాదన్నా, వాడన్నా నా ఇన్స్టాగ్రామ్ తీసుకొని. అంత ఎనర్జీ ఎలా వచ్చేస్తుంది? మొత్తం జీవించేస్తావు. ఆ భయంతో స్కిట్ చేస్తా. నువ్వు బాక్సర్ అవుదామని అనుకుంటున్నావు ఏమన్నా? సినిమాల్లో పోనీ హీరోలా ఈ ఫైటర్ చెప్పరా ఇక, ఓ చోట యాంకరు, ఓ చోట యాక్టరు, ఓ చోట క్రికెటరు, ఓ చోట ఫైటరు, ఓ చోట షూస్ కలగడాలు. నిన్నేమనలేదా మొహం అలా పెట్టా? ఇలా డోర్ ఓపెన్ లిఫ్ట్ ఎమ్మటి నన్ను డ్రామా చేశారు సీడేమో వెళ్ళి ఆంటీ దగ్గరికి వెళ్ళి ఈ డ్రామా జూనియర్స్ అని చెప్తే అప్పుడు వచ్చారు అందరూ. రోజు ఇంతేనా? ఇంటికాడ ఉండే రచ్చ చాలా. ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు, ఓపెన్ గా ఉంటాడు. మనసులో ఏముంటుందో బయట అదే ఉంటుంది. చాలా తెలివైన ఇద్దరు సెకండ్ హ్యాండ్లు చూసారా ఫ్రెండ్స్? కమెంట్లు పెట్టే వాళ్ళందరూ అక్కడే ఉంటారు. సుధీర్ గారు ఎందుకు వేయించుకుంటున్నారు? ఆయన కంటెంట్ అది. విజయవాడలో ఎక్కడైనా కనపడితే బోగా నీకు పగిలిపోద్దిరా అది అసలు. ఆ పేరెంట్స్ కి బుద్ధి లేదు, పిల్లల చేత ఇలాంటి ఏమిటంటే పర్సనల్ ఎందుకు తీసుకుంటున్నారు? లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు iDream మీడియా. నేను ప్రియదర్శన్. సో మనం ఎన్నో ఇంటర్వ్యూలు ఈ మధ్య చూస్తూ ఉన్నాం. అయితే మన ముందు ఒక ఇద్దరు చిచ్చర పిడుగులు వచ్చారనమాట. సో ఈ మధ్య యాక్టర్స్ అందరి ఇంటర్వ్యూలు చూస్తూ ఉన్నారు కాబట్టి మీకు ఫర్ ఒక రిఫ్రెష్మెంట్ కోసం వీళ్ళిద్దరిని తీసుకొచ్చాను. వీళ్ళు కూడా ఇప్పుడు సెలబ్రిటీసే అనమాట. సెలబ్రిటీస్ కోవలోకి చెందారు. వీళ్ళని మీరేమన్నా తక్కువ అని మాట్లాడితే మాత్రం ఒప్పుకోరు. ఆయన పేరు రుత్విక్, ఇతని పేరేమో హేమంత్ అనమాట. సో ఇద్దరు కూడా రోజా గారిని, అనిల్ గారిని, సుధీర్ని ఒక రేంజ్లో ఆడుకున్నారు. ఈవెన్ మనందరికీ కూడా బాగా సుపరిచితులు, చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో అనమాట. మాట్లాడదాం ఒకసారి. డ్రామా జూనియర్స్ సీజన్ 8 కంటెస్టెంట్స్. హాయ్ రుత్విక్, హాయ్ హేమంత్. హాయ్ అన్న. ఎలా ఉన్నారు? బాగున్నామన్నా. ఏంటి ఇక్కడ కూడా నీకు సెకండ్ హ్యాండేనా? ఇప్పుడు ఏంటి, ఒక సంవత్సరం పోయిన తర్వాత ఆ ట్రోఫీ నీకు ఇస్తాడు, నీ చేతిలో పెడతాడా? అవును. నీకు బాధ వేయట్లేదా? నాకే బాధ వేస్తుంది నీ గురించి తలుచుకుంటే. ఎందుకన్నా? అంటే ఇప్పుడు ట్రోఫీ విషయంలో కూడా నువ్వు చిన్నడు అని చెప్పి నీకు ఇవ్వలేదంట, వెనకాల చెప్పారు, న్యూస్ వచ్చింది. న్యూస్ చెప్పారు వాళ్ళే, డ్రామా జూనియర్స్ టీం ఉన్నారు కదా వాళ్ళు చెప్పారు. చిన్నోడు కదా పెద్దోడికి ఇవ్వాలి, యాక్చువల్లీ నీకే వచ్చిందంట అది ట్రోఫీ. అది మొత్తం అబద్ధం. లేదు క్లియర్లీ వాళ్ళు చెప్పారు. నేను అడిగాను అదేంటి రుత్విక్కి వచ్చింది హేమంత్కి రాలేదా, హేమంత్ బాగా చేయలేదంటే హేమంత్కే ఇవ్వాలి యాక్చువల్లీ, బట్ హేమంత్ చిన్నోడు కదా పెద్దోడికి ఇవ్వాలి యాజ్ పర్ రూల్స్ అని చెప్పి 2026 లోపు నాకు కనుక ఆ కప్పు రాకపోతే నేను చితకబోతుతా. ఓకే, ఆ కప్పు నీ చేతికంటే ఏంటి, తన దగ్గర లాక్కుంటావా, కొత్త కప్పు తెచ్చుకుంటావా? కాదు, ఎలాగో ఇయర్ అయ్యేలోపటికి తిరిగి నా చేతిలో పెడతాడు. ఓకే, అది నేను నా అలబరంలో పెట్టుకుంటా. కాదు మీ ఓడికి ఎంత టైమింగ్, కామెడీ టైమింగ్, ఎంత యాక్టింగ్ స్కిల్స్ ఇవన్నీ వచ్చినాయి అంటే కారణం నువ్వేనా? వెనక నుండి కొంచెం మోటివేట్ చేసి నేర్పించావా మీ అన్నయ్యకి? మా మమ్మీ డాడీ. మీ మమ్మీ డాడీ కాదు, నువ్వు నేర్పించావని చెప్పి బయట అంటున్నారు. ఎవరు చెప్పారు? యాక్చువల్లీ నువ్వు చాలా టాలెంటెడ్ అంట. నువ్వే మీ అన్నయ్యకి కూడా, మీ అన్నయ్య చూడు ఎంత సైలెంట్గా ఉన్నాడు, నువ్వు చూడు ఎలా ఉన్నావు యాక్టివ్గా. నీ హెయిర్ స్టైల్ చూడు, మీ అన్నయ్య హెయిర్ స్టైల్ చూడు. అసలు నీలో ఒక స్వాగ్, ఒక యాక్టర్, కాబోయే సూపర్ స్టార్ ఇవన్నీ కనిపిస్తున్నాయి మాకు. మీ అన్నయ్య అంటే నార్మల్గా ఉన్నాడు. మీ అన్నయ్య ఎలాగా విన్నర్ అవుతాడు, నువ్వు కదా అవ్వాలి. అంత అస్సాం మోసం జరిగింది కదా కదా అది ఇది మేము కూడా ఇదే బాధపడుతున్నాం. యాక్చువల్లీ హేమంత్ గెలవాలి. ఓకే ఓకే అంతే కదా, కరెక్టేనా? నేను ఏమన్నా అబద్ధం చెప్పానా? కరెక్టే. మోసం చేశారు, చిన్నోడుగా పుట్టి మోసపోయావు నువ్వు అయితే ఆఖరికి. వయసులోనే చిన్నోడిని, తెలుగులో పెద్దోడిని. మరి మోసం నీకే జరుగుతుంది కదా. ఏమో, నువ్వు తెలుగులో పెద్దోడు అంటే నీకు ఇవ్వాలి కదా అవార్డు. ఏమో మా ఫ్యామిలీలో నాకు వచ్చింది కప్పు. అబ్బా అబ్బా, మీ అన్నయ్యకి వస్తే నీకు వచ్చినట్టేనా? ఏమో నీకు అసలు ఎక్కడ ఏమనిపించింది అసలు మీ అన్నయ్య పేరు అనౌన్స్ చేసినండి? ఫస్ట్ అట్లా నుంచట్లా మా బాయ్స్ అందరం ఎవరి పేరు వచ్చిద్దా అని, వెంటనే రుత్విక్ అని పేరు చెప్పారు, పాట వేసారు, గట్టి గట్టి డాన్సులు వేసేసాం మేము. నువ్వు కూడా అరిచావా ఇంకా?
గట్టిగా వేసా. చూసావా ఋత్విక్ ఎంత మాట అన్నాడు. అసలు నువ్వు తమ్ముడిని అంటే ఏదో తమ్ముడిని చాలా దారుణంగా మాట్లాడుతున్నావు నువ్వు. అసలు నిన్ను ఎంత లవ్ చేస్తున్నాడు, నీకు వచ్చిందని తన సెలబ్రేషన్ తనకు వచ్చినంత సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. అన్నా వాడు స్క్రీన్ ముందు అలా చెప్తున్నాడు, బయటికి వెళ్తే ఏంటన్నా కుళ్ళు మొక్కవాడా నువ్వు శని పెట్టావురా నాకు అందుకే రాలేదంటాడు. సేయింగ్ లైక్ సరే నేను ఇప్పుడు ఆయనకి అందరు బాహరా ఆయన కరెక్ట్ చెప్తున్నాడు రాంగ్ చెప్తున్నాడు నేను చెప్తాను. నువ్వు లై డిటెక్టర్ నువ్వే. చెప్పు ఏం చెప్తావు? అసలు నీకు అవార్డు వచ్చినట్టు ఏం ఫీల్ అయ్యావు నువ్వు? మీ తమ్ముడు గురించి ఏం ఫీల్ అయ్యావు? మంచిదైంది వాడికి రాలో నాకు వచ్చింది అనుకున్నా. కరెక్ట్ ఆన్సర్. ఓకే, నీ గురించి నువ్వేం ఫీల్ అయ్యావు? చాలా హ్యాపీగా ఉందన్న కప్పు రావడం. సో అలాంటి ఐ మీన్ ఎక్స్పెక్ట్ ముందేమన్నా ఉందా నేను నగ్గే ఛాన్స్ ఉంది అని ఏమన్నా అనుకున్నావా, మనసులో అనుకున్నావా? నేను ఫస్ట్ ఎపిసోడ్లోనే కప్పు కొట్టడానికి వచ్చాను అనుకున్నా. లాస్ట్కి తెలుస్తుంది కదా, ఫినాలే ముందు అనిపిస్తుంది అమ్మో నాకు వస్తుందా రాదా అనిపించిందా? అబ్బా నేను కొద్దిగా డల్ ఈడు వచ్చినప్పటి నుంచి. డల్ అయ్యావా? తమ్ముడు వస్తే డల్ అయ్యావా? అక్కడి నుంచి నాకు భయం వేస్తుంది. కొడతానా ఓ మీ తమ్ముడు వచ్చి డామినేట్ చేస్తాడనా? కొడతానా ఒకటే భయం నాకు. అది కప్పు కొట్టినాడు గప్పుడు కదా భయపెట్టావు చూడు, విన్నర్ ను కూడా భయపెట్టావు చూడు నువ్వు గప్పుడు. ఈడు ఎట్లా చెప్తాడు, ఇంటికి వెళ్తే నిన్ను చూసాడు భయపడతాడు, నా యాక్టింగ్ నేను చేసుకున్నా అందుకని నాకు కప్పు వచ్చింది అంటాడు. అదే భయపడ్డాడు, కాకపోతే నువ్వు విన్నర్ని భయపెట్టావు. విన్నరే భయపడ్డాడు అంటే అర్థం చేసుకో. ఈవెన్ జడ్జిలు ఎంత భయపడి ఉంటారు కదా నీకు జడ్జిమెంట్ ఇవ్వడానికి. చూసి నేను భయపడతా. ఓకే బట్ డ్రామా జూనియర్స్ అయిపోయింది అంటే మంచి మనకైతే గుడ్ న్యూస్. నువ్వు విన్నర్ అయిపోయావు, ఇంటికి వచ్చావు, ఒక సూపర్ స్టార్. ఇప్పుడు ఊర్లో అందరూ వచ్చి ఋత్విక్ బాయ్ నమస్తే అంటారా? ఏమంటున్నారు? ఋత్విక్ బాగా చేస్తున్నారు స్కిట్లు అలా కామెంట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అయిపోయింది కదా, మరి మిస్ అవుతున్నారా ఏంటి? ఫుల్గా. మరి ఏంటి ఏం చేయాలి? మళ్ళీ మీరు అందరూ కలుసుకోవాలంటే ఏం చేయాలి? లేదు మళ్ళీ నువ్వు ఆన్ స్క్రీన్ కనిపించాలంటే ఏం చేయాలి? సినిమాలు అక్కడ నీకు కాంపిటీషన్ ఎవరు మరి? ఎవరు లేరా? చాలా మంది ఉంటారు. ఎంతమంది ఉన్నా సరే పక్కన మీ తమ్ముడు వచ్చాడు అనుకో, మీ ఇద్దరిని చూసి ఎవరిని సెలెక్ట్ చేస్తారు? చెప్పలేము. ఎందుకు చెప్పలేం? భయపడ్డావుగా. పులి నువ్వు కాదు, పులి. మెసేజ్లు అందరికీ నేను నీ పులి అని చెప్పి పెట్టడం కాదు, పులి. నేను కాదన్నా వాడన్నా నా ఇన్స్టాగ్రామ్ తీసుకొని వాయిస్ రికార్డ్ పెట్టేది ఆడన్నా నీ చిన్న పుల్లి అంటాడు. చిన్న పులినా? ఓకే నువ్వు పెద్ద పులా? వెళ్ళి మహేంద్ర అని ఒక అన్న ఉంటాడు, అన్న దగ్గరికి వెళ్ళి ఈ కామెడీ డైలాగ్ యాడ్ చేయొచ్చుగా గిట్టు వెళ్ళి అంటాడు. బట్ సీరియస్లీ ఋత్విక్ నువ్వు చాలా చాలా సైలెంట్గా కనిపిస్తావు, కానీ అక్కడికి వెళ్ళేసరికి ఏం చేస్తావో నాకు తెలీదు. ముందే ఏమన్నా ఇస్తారా? ఎనర్జీ డ్రింక్, ఐస్ క్రీమ్ అలాంటివి ఏమైనా కొనిస్తారా? నువ్వు అంత ఎనర్జీ ఎలా వచ్చేస్తుంది? మొత్తం జీవించేస్తావు. ముందు రోజు హారర్ మూవీలు చేస్తాడు, ఆ భయంతో స్కిట్ చేస్తాడు. సరే నువ్వు చెప్పు. అక్కడ జడ్జిని చూసినాక అది ఎనర్జీ వచ్చింది, పాటలు డాన్స్. కాళ్ళు ఉండికిపోతాయి. ఒరే ఎందుకు పిలిచారన్నాయండి బాబు, నేను అందరూ పోయారు. అంటే నీతో పాటు ఇద్దరులో ఎవరు స్మార్ట్ చెప్పు, నువ్వు చెప్పు. నేనే. అసలు కాదు, మేము చిన్న పులికే ఓటేస్తాం. ఏదో కప్పు నీకు వచ్చింది కాబట్టి పిలిచాము పక్కన. ఈ రోజు ఇంటర్వ్యూ ఎవరిది అనుకుంటున్నావు? హేమంత్ది. ఊరికే కప్పు వచ్చిన కూడా పక్కన కూర్చోబెట్టండి అని చెప్పాం. టెక్నాలజీ అంటాడు. టెక్నాలజీ అంతే కదా, ఇప్పుడు టెక్నాలజీ ఇప్పుడు ఇలాగే అంటున్నారు. మంచిగా పలకడు ఓట్స్ నొత్తాడు. ఏ టెక్నాలజీ అని? టెక్నాలజీ ఎంత బాగున్నాడు అసలు. టెక్నాలజీ అనే టెక్నాలజీ అది నువ్వు బుక్స్ లో చదివిందంతా పోయింది ఆ రోజు. ఈయన ఇన్నర్ ఫీలింగ్ ఏంటో నేను చెప్తా. టెక్నాలజీ అని టెక్నాలజీ అంటాడు అందరి ముందు. తెలీదు పాపం, నువ్వు నీ ఇలా స్మార్ట్ కాదు కదా. నేర్చుకో కొంచెం, హేమంత్ని చూసి నేర్చుకో. ఈ రోజు నేను ఎందుకు కూర్చోబెట్టామంటే ఇక్కడ కప్పు తెచ్చుకోవడం కాదు. చూడు సరిగ్గా వాళ్ళ ఫ్రెండ్స్ చూసి కూడా నేర్చుకోడు, నన్ను చూసి నేర్చుకుంటాడా? వాళ్ళ ఫ్రెండ్స్ కంటే నాకు తెలిసి నువ్వే స్మార్ట్ ఉంటావులే. నా వాళ్ళ ఫ్రెండ్స్ కి ఏ ప్లేస్ లో అయ్యొస్తే ఆయనకి బి ప్లేస్ లో కూర్చుంటాడు వెళ్ళి. సరే నీకేంటి వస్తుంది? మనకి ఏ ప్లేస్లే. నీకు అదర్ నావిగేషన్స్ ఎక్కువ అని చెప్పి విన్నాం. అంటే క్లాసులు వినడం కంటే కూడా క్లాస్ ఎప్పుడైనా మధ్యలో బ్రేక్ ఉంటుంది కదా,
ఒకసారి వెళ్ళి ఇంకొక మేడం వచ్చే బ్రేక్, ఆ బ్రేక్లో ఎక్కువ యాక్టివ్గా ఉంటాం అంటే కదా, ఆ బెంచ్కి ఈ బెంచ్కి. చూసా. పైగా అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ నీకు ఎవరు చెప్పారు? చెప్పారు, ఎంక్వైరీ చేసాం. బా నిజమేనా? అమ్మాయిల ఫాలోయింగ్ అయితే నాకు ఒక్కళ్ళు లేరు, కానీ అబ్బాయిల ఫాలోయింగ్ అయితే చాలా మంది ఉంటారు. నువ్వు డ్రామా జూనియర్స్ ఫస్ట్ టైం నువ్వు వెళ్ళినప్పుడు నిన్ను మళ్ళీ రమ్మన్నారా? చేయలేదు కదా ఆడిషన్స్లో? చేశారు. ఫస్ట్ రౌండ్లో చేశారు, సెకండ్ రౌండ్లో వెళ్ళిపోమన్నారా? మళ్ళీ పిలిచారా? నువ్వు ఆ సెకండ్ రౌండ్లో వెళ్ళిపోయినప్పుడు చాలా బాధపడ్డావంట. ఎవరు చెప్పారు? మీ మమ్మీ చెప్పారు. అంటే నువ్వు అన్నావంట, అన్నయ్య సెలెక్ట్ అయినందుకు, నువ్వు సెలెక్ట్ అవ్వనందుకు బాధ కాదంట. అయ్యో ఇప్పుడు అన్నయ్య క్లాస్లో అమ్మాయిలు అందరూ మాట్లాడతారు, ఇప్పుడు నేను సెలెక్ట్ అవ్వలేదు, నాకు ఆ స్టార్డమ్ ఉండదు, నాకు ఆ ఫేమ్ ఉండదు అని చెప్పి బాధపడ్డావంట. అబద్ధం చెప్పారు, నేను అడిగాను అప్పుడు. అబద్ధం. నిజంగా అడిగాను. అబద్ధం ఏంటి అబద్ధం? నీకు అమ్మాయి ఫాలోయింగ్ ఎక్కువ కదా? అమ్మాయి ఫాలోయింగ్ అయితే 100 మంది ఉన్నారు స్కూల్లో. ఎవరో హెయిర్ కట్ అలా చేయించుకున్నారా? అది చూడు పాపం ఎంత పద్ధతిగా అమ్మ చేతితో దువ్వించుకున్నట్టు ఉంది ఆ జుట్టు చూడు. ఏంటిది ఈ పక్కన ఏంటి? చూపించు ఒకసారి ఆడియన్స్ కి నీ టెక్నాలజీ, ఆ హెయిర్ కట్ ఒకసారి చూపించు. అది టెక్నాలజీతో ట్రిమ్మర్తో ఇలా చేసుకున్నాడు, ఒకసారి చూపి. అది నేను నా దగ్గరికి వచ్చి నేను కుమ్మకలుగా నూనె పూయించుకొని ఇలాగే హెయిర్ పెంచుకొని వచ్చి ఇలా కటింగ్ చేయించుకుంటా అంటాడు. చూడటానికి సైలెన్స్, ఇంట్లో కుక్కలు కొట్టినట్టు కొడతాను నన్ను. ఎంత కొట్టినా నువ్వు అలాగే ఉన్నావు. పాపం అన్నయ్య బాధ్యత తీసుకుని కొడుతున్నాడు నిన్ను, మారతావేమో మంచిగా అవుతావని. ఏమనంటే పిచ్చాడు అన్నాడు, మంచం మీద కూర్చొని నేను టీవీ చూసుకుంటా, అలా వెళ్ళి చూస్తే బెడ్ మీద ఆడొక్కడే ఎగురుతాడు పిచ్చోలాగా. చూడలే కాదులే, మీ వాడు చాలా ప్లాన్స్ ఉన్నాయి. మీ వాడు సూపర్ హీరో అవుతాడు ఫ్యూచర్ లో. హనుమాన్ సినిమా దాని తర్వాత రోజు మా ఫ్రెండ్స్ కి ఫైట్ ఉండిద్ది, మాకు వాళ్ళకి. ఓకే, ఆ ఫైట్ కి ప్రిపేర్ అవుతున్నా. ప్రిపేర్ అవుతావా? ప్రతిరోజు ఉండిద్ది మాకు ఫైట్. నువ్వు బాక్సర్ అవుదాం అని అనుకుంటున్నావు ఏమన్నా? ఫైటర్ అంటే పుట్టుకోడి ఫైటర్ అనేది ఏమన్నా ఉందా? ఒక ప్రొఫెషన్ ఉందా? లేదు. సినిమాల్లో పోనీ హీరోలా అయ్యి ఫైటర్ మరి చెప్పరా? ఇక ఓ చోట యాంకరు, ఓ చోట యాక్టరు, ఓ చోట క్రికెటరు, ఓ చోట ఫైటరు, ఓ చోట షూస్ కలగడాలు. ఏం చేస్తారా? ఒకటి ఉండాలి ధ్యాస. ఈడు ఇన్నర్ ఫీలింగ్ చెప్పనా? ఒక రోజు ఏమో మా దగ్గరికి వచ్చి నేను లోకో పైలట్ అవుతా అన్నాడు. దాని తర్వాత రోజు ట్రైన్ లో వెళ్తాం. దాని తర్వాత రోజు వచ్చి బస్ డ్రైవర్ అవుతా అన్నాడు. దాని తర్వాత యాక్టర్ అన్నాడు. తర్వాత యాంకర్ గా చేస్తా అన్నాడు. ఇప్పుడేమో మళ్ళీ యాక్టర్ అంటున్నాడు. చూడు బానే ఉన్నాయి. లోకో పైలట్, బస్సు రెండు డ్రైవింగ్. ఎలాగో డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాడు, సరదాగా రెండు నడుపుతాడు. సైకిల్ తొక్కాడంటే వీలు బయటకు వచ్చిద్ది, అలా దొక్కుతాడు వెళ్ళి. మరి మీ అంత తోపు కాదు లేరా? సర్లే, నేను తొక్కినా కానీ బాడీ పార్ట్స్ బయటకు వస్తాయి, నువ్వు తొక్కితే ఏకంగా వీలా బయటకు వచ్చింది. సర్లే, ఇప్పుడు ఏంటి? ఇప్పుడు స్కూల్కి వెళ్ళారా? అయిపోయిన తర్వాత మొత్తం డ్రామా జూనియర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్కూల్కి వెళ్ళారు కదా, ఏంటి ఏమన్నారు? బెస్ట్ కాంప్లిమెంట్ ఏమొచ్చింది అసలు? బాగా చేస్తున్నావు. ప్రతి టీచర్ సిస్టర్ కూడా పిలిచి మాట్లాడారు, బాగా చేస్తున్నావురా. సిస్టరా? అదే ప్రిన్సిపల్. ఓకే, పిలిచి బాగా చేస్తున్నావురా అని అన్నారా? చూస్తున్నారా? సిస్టర్ కూడా చూస్తున్నారా? వా, నీ స్కిట్కున్న డిమాండ్ అలాంటిది. అంటే వాళ్ళు ఎక్కువ చూడరు కదా బేసికల్లీ. నిన్నేమనలేదా? మొహం అలా పెట్టా అసలు ఎవరేమనలేదా? షాపింగ్ మాల్కి వెళ్ళా, ఇలా డోర్ ఓపెన్ చేశారు, ఇలా డోర్ ఓపెన్ అయ్యి లిఫ్ట్ ఏమిటి నన్ను డ్రామా జూనియర్ సీడే మాట వెళ్ళి ఎన్న ఫీలింగ్ నేను చెప్తాను. లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసి వచ్చి ఇలా కూర్చున్నాడు. మా అమ్మ వచ్చి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో మాకు తెలిసిన ఆంటీ ఒకళ్ళు ఉన్నారు, ఆ ఆంటీ దగ్గరికి వెళ్ళి ఈ డ్రామా జూనియర్స్ అని చెప్తే అప్పుడు వచ్చారు అందరూ. నా అబద్ధం అన్నా, పెయిడ్ ప్రమోషన్ ఇదంతా. మమ్మీ కూడా అడిగి చెప్పింది. ఆ రోజు షాపింగ్ మాల్ లో నన్ను చూసి డ్రామా జూనియర్స్ అన్న వాళ్ళు కామెంట్ చేయండి ఐ డ్రీమ్ కి. అది అబద్ధం అన్న వాళ్ళు డబల్ హేమంత్ ఈజ్ రైట్ అని చెప్పి ఒక కామెంట్ చేయండి. అది ఓకే. పానీపూరి తింటున్నా, అక్కడ కూడా వచ్చారు ఈడు. నేను చెప్పడా? చూడు పానీపూరి తింటున్నాడు, ఒక ఆమె చూసి ఈ బుడ్డోడు చూసి డ్రామా జూనియర్స్ లో ఉన్నట్లయితే ఉన్నాడు అన్నాడు. మా అమ్మ పక్క నుంచి ఆడు ఈడే అంటే పానీపూరి ప్లేట్ ఇలా వచ్చింది. ఏంట్రా బాబు నువ్వు సెకండ్ హ్యాండ్ మా అమ్మ నింది ఈడు సెకండ్ హ్యాండ్ స్కిట్ చేసే డ్రామా జూనియర్స్ లో అంటే
బాబు దా అమ్మ ఫోటో అంటే వద్దులేండి అంటే వద్దులేండి. వద్దు ఇప్పుడు నువ్వు తీయించుకోకు. మనోడు ఏంటి టీవీలో కనిపించాడు అంతే, నువ్వు సిల్వర్ స్క్రీన్ మీద కనిపిద్దు కానీ. చూడు ఆ హెయిర్ స్టైల్ ఎవరైనా వేయించారా చెప్పు, నువ్వు ఏ హీరోని చూసావు అలాంటి హెయిర్ స్టైల్? ఎవరిని చూడాల. ఎవరు వేయించలేదు, నువ్వే ఫస్ట్. సెకండ్ ఇప్పుడు సెకండ్ హ్యాండ్ మనోడు నువ్వు. ఇప్పుడు ఇంటికి వెళ్ళామంటే 3 బాటిల్ కొబ్బరి నూనె రాస్తా, 7 వరకు పెరిగిద్ది, ఇలా కచ్చే ఎత్తా. ఎంత అమ్మాయిని అనుకుంటున్నావు రద్దు జుట్టు పెంచడానికి? ఎక్కడి దాకా కాదు, ఇప్పుడు ఈడు అన్నదానికి ఎక్కడికి పెంచుతా. ఏంటన్నా ఇడు. సరే సరే కానీ ఏంటి ఇప్పుడు స్కూల్ పాపం కష్టపడి మధ్యలో గ్యాప్ వచ్చినట్టుంది కదా, అంటే చదువు క్లాసులు అటెండ్ అవ్వకపోవడం ఏమన్నా పెండింగ్ అనిపిస్తుందా, బాధగా అనిపిస్తుందా, కొంచెం ఏమన్నా భారంగా అనిపిస్తుందా? కొద్దిగా వర్క్స్ ఎక్కువ ఉన్నాయి, వర్క్స్ రాయలేక చెయ్యి నొప్పులు పడుతున్నాయి. నీకు ఓకేనా? మాకు ఏం ఉండవు, మా ఫ్రెండ్స్ గారు ఎవడో ఒకటి బుక్ తీసుకుంటాడు, రాస్తాడు, నువ్వు ఇంకా రాయక్కర్లేదురా మా ఫైన్ వస్తారు రాసే అంటాడు. నేను మీరా స్మార్ట్ చూసావా, కప్పు కొట్టడం ఎవడన్నా కొడతాడు వెళ్ళి కప్పు వెళ్ళి. ఇప్పుడు అది స్మార్ట్ నేర్చుకో. ఇలాగా కూలీ పనులు చేయించుకొని ఎవరితో నా ఓను నేను రాసుకొని చదువుకుంటా. కూలీ అంటే ఏమన్నా రజనీకాంత్ సినిమా హ్యాండ్ రైటింగ్ ఎలా ఉండిద్దో తెలుసా? కోడి పెన్ను తీసుకొని రాస్తే ఎలా ఉండిద్దో అలా ఉండిద్ది. ఒక రోజు హ్యాండ్ రైటింగ్ మార్చుతాడు, అది అలా ఉండిద్ది. కోడి పెరిగితే ఎలా ఉండిద్దో అలా ఉండిద్ది. ఎందుకురా నువ్వు నిజాలు చెప్పాలి ఎప్పుడు, అంతే. కప్పు ముఖ్యం కాదు, నిజాలు ముఖ్యం. స్మార్ట్ గా ఉండడం ముఖ్యం, ఆ హెయిర్ స్టైల్ ముఖ్యం, అమ్మాయిల ఫాలోయింగ్ ముఖ్యం. నీకేమున్నాయి ఇందులో? అన్నీ ఉన్నాయి. నేను చెప్పానన్నా అడిగి ఆ కట్టు కొట్టేయమని, కట్ట తొక్క నేను వెళ్ళి ఫోటో తీసుకొని చూపించా అన్నకి ఎలా చెయ్యన్నా అని. ఏ ఫోటో? అలాంటి ఫొటోస్ ఉన్నాయా? ఎవరు విరాట్ కోహ్లీని చూపించావా? కాదు, గులుగుల్లో కొట్టా. గులుగుల్లో కొట్టావా? ఓకే, ఏమొచ్చింది గులుగుల్లో? ఈ ములెట్ హెయిర్ స్టైల్ అంటే ఇది వచ్చింది. ఏమొచ్చింది? ములెట్ హెయిర్ స్టైల్ అంటే ఇది వచ్చింది చూపించా చేసాడు. ఇంకా మొలకల హెయిర్ స్టైల్ కొట్ల ఎక్కడో ఎంటికాయ ఎక్కడో ఇంకడో ఇంకటి పెడతా అన్న. నీకో చెప్పనా, మా ఊడికి ఒకప్పుడు బ్రేక్ టైమ్ లో అలా వెళ్తున్నాడు అంట. మొన్న 9th క్లాస్ అమ్మాయి వచ్చి ఏ రుత్విక్ బులే చేస్తున్నా ఉందంట. ఓకే, నువ్వు అలాంటివన్నీ మీ తమ్ముడు ఎదురుకుండా ఎందుకు చేస్తున్నావు? చూడు అన్ని బయట పెడుతున్నాడు. బయట పడతాం కాదు, మా అమ్మ ముందు చెప్పాడు, నేను అట్లా చూసి ఎన్నేసా. నువ్వు అలాంటివి చెప్పవు కదా, మనకి అట్లాంటివి అలాంటివి చెప్పకూడదు కదా మనం. వాడిది చాలా ఉన్నాయి, అదే చెప్పకూడదు అలాంటి. గొడవలు పడిన రోజులు కూడా ఉన్నాయి. గొడవల దాకా వెళ్ళిపోయావా? 3rd క్లాస్ లో వచ్చి నేను మీతో కూర్చొని రాయను అంది, అయితే రాయ మాకు మానే అన్న. సరే ఒకసారి మీ మదర్ని ఫాదర్ని ఇంట్రడ్యూస్ చేద్దాం. సో ఆ ఇద్దరు చిచ్చర పిడుగుల్ని కన్నా తల్లిదండ్రులు వెళ్ళారనమాట. సరే ఏంటి మీ పేరేంటి మ్యామ్? పద్మావతి గారు. శివారెడ్డి. ఏంటి ఇప్పుడు ఇద్దరికి ఇంత కామెడీ టైమింగ్ రావడానికి కారణం ఎవరు? మీరా ఎవరుంటారు? సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎవరికి ఎక్కువ ఉంటుంది? వాళ్ళ డాడీకి ఎక్కువ ఉంటుందా? రోజు ఇంతేనా మీకు? ఇంకా టైం పాస్ అయిపోతూ ఉంటదేమో ఇంట్లో, టీవీ ఆన్ చేయక్కర్లేదు? చాలా తక్కువ అండి, చూసింది చాలా తక్కువ. ఇంటికాడ ఉండే రచ్చ చాలా ఎక్కువ, భరించలేము అనమాట. కావాలని బెడ్ ఎక్కేసి ఫైట్ చేసుకున్నారా? ఆ మంచం టపా సౌండ్ వస్తే నేను బెల్ట్ తీసుకుని అప్పుడు దాకా ఆపరిద్దరు అసలు. ఇద్దరులో అంటే కొంచెం చిచ్చరపిడుగు, బాగా చిచ్చరపిడుగు ఎవరో, కొంచెం తక్కువ ఎవరు? రెచ్చగొడతాడు వాడు. అమ్మ కూస ఎవరండి? ఈయన మనోడా? అదే వచ్చి మీ పక్కన కూర్చున్నప్పుడే డౌట్ వచ్చింది. లేకపోతే అసలు ఉండలేడండి, వాళ్ళ డాడీ లేకపోయినా ఉండరు. లేదు మీ దగ్గర ఏమైనా కాక పడుతున్నాడు, మీరేం నమ్మేకండి. మీరు మనోడు తెలివైనడు బాగా, నాకు అర్థమైంది. మనోడు ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు, ఓపెన్ గా ఉంటాడు, మనసులో ఏముంటుందో బయట అదే ఉంటుంది. చాలా తెలివైనడు. ఇద్దరు సెకండ్ హ్యాండ్లు చూసారా ఫ్రెండ్స్? అదిగో అంటే సెకండ్ హ్యాండ్ కష్టాలు నాకు కూడా తెలుసు. సెకండ్ హ్యాండ్ నువ్వు సెకండ్ హ్యాండ్ అని చెప్పు. అదే తెలుసు కాబట్టి సపోర్ట్ చేస్తున్నాను. అలా అంటున్నాడు. మరి మీ అక్క డ్రెస్ ఎప్పుడైనా నువ్వు వేసుకున్నావా? మరి సెకండ్ హ్యాండ్ అంటాడుగా, అది చెప్పమను. సెకండ్ హ్యాండ్ అవుతారు అయ్యా, మరి ఆ డ్రెస్ అలా వేసుకుని. నేను డ్రెస్సులు ఒక్కటే వేసుకోలేకపోయాను, మనోడు పాపం అవి కూడా వేసుకోవాల్సి వస్తుంది ఆఖరికి. ఇప్పుడు నా అంత వెయిట్ ఉన్నాడు, కావాలని తిని పెరుగుతున్నాడంట. నీకంటే లావ్ అయ్యి నీకంటే పొడుగైన తర్వాత తన బట్టలను వేసుకోవాలని. కాన్సెప్ట్ ఏమనుకుంటున్నావు? ఎవరు ఇచ్చారనుకుంటున్నావు ఐడియా? నువ్వే, మీ మమ్మీ ఇచ్చారంట. నిజం, నువ్వు నమ్మేస్తున్నావు. నువ్వేదో అమ్మ కూర్చుని నేను మా మమ్మీ అంటే నాకు చాలా ఇష్టం అనుకుంటున్నావు. మమ్మీ ఇచ్చిన ఐడియా ఇది. ఒక రోజు నైట్ లేపి చెప్పింది ఆ ఐడియా. నిజంగానే
నీ డైలాగ్ నీకే చెప్తా రాంగ్. సో ఎలా అనిపించింది, మీకు ఎలా అనిపించింది అండి? అంటే వీళ్ళలో ఒక ఆర్టిస్టులు ఉన్నారు, మంచి కామెడీ టైమింగ్ ఉంది, డ్రామా జూనియర్స్కి వెళ్ళొచ్చు అని ఎలా అనిపించింది? లాక్డౌన్లో రీల్స్ చేసామని, ఆ రీల్సే నిదానంగా కొంచెం కొంచెంగా పెంచుకుంటా సినిమా సాంగ్స్ అని చేస్తూ ఉన్నాడు. చిన్న చిన్న డైలాగ్స్ నుంచి సినిమా సాంగ్స్ చేస్తూ ఉన్నాం. ఆ సినిమా సాంగ్స్ చేస్తున్నప్పుడు కొంచెం మాకు వీడు బాగానే చేస్తున్నాడు, పర్లేదు మీ పెద్దోడి మీద అనిపించింది? పెద్దోడి మీద. చిన్నవాడిని అడిగితే వీడు పెద్ద చేసేవాడు కాదు. వాడు చేసిన తర్వాత చూస్తూ చూస్తూ వీడు కొంచెం ఇమిటేట్ చేయడం మొదలు పెట్టాడు. సరే ఆడిషన్స్ కి సరదాగా వెళ్ళాం అంతే. అసలు సక్సెస్ అవుతామన్న ఐడియా కూడా లేదు. ఇంత దూరం వస్తామని, కప్పు కొడతాడని అసలు ఈ థాట్సే లేవు. ఇండస్ట్రీలో మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. సరే సరదాగా వెళ్ళాము ఆడిషన్స్ కి, వెళ్ళాము, అక్కడ సెలెక్ట్ అయ్యాము, దేవుడి దేవాల ఫోన్లే అనుకున్నాం. 3-4 ఆడిషన్స్ అన్ని అయిన తర్వాత కూడా ఫైనల్కి వచ్చిన తర్వాత కూడా ఇంకా హ్యాపీ. స్కిట్లు చేస్తున్నాడే చాలు, మన బాబు టీవీలో కనిపిస్తున్నాడు, మన ఫ్యామిలీలో ఎవరో లేరు, మన ఫ్యామిలీ నుంచి ఒకడు వెళ్తున్నాడు, అమ్మాయి చాలే, కప్పు అసలు ఆలోచన లేదు. క్లైమాక్స్కి వచ్చేటప్పటికి కొంచెం మనకి టెన్షన్ పెరిగింది. వస్తాడా మనోడు, రాడా, ఎంత కాంపిటీషన్ లో మనోడు ఏ మూలకి వెళ్ళిపోతాడో, మళ్ళీ టాప్ 5 లో ఉంటాడా, టాప్ 10 లో ఉంటాడా, ఈ థాట్ లో ఉన్నాం. కానీ నెంబర్ 1 పొజిషన్ కి వస్తాడన్న ఆలోచన అయితే అసలు ఎప్పుడు పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ దాకా రావడమే గొప్ప విషయం. సో అలాంటిది కప్పు కొట్టేసాడన్న అంతగా ఉండేది అయితే లేదు, కానీ ఇది హ్యాపీ. అసలు అది అసలు ఊహించలేదు కొడతాడని. అంటే బేసికల్లీ తల్లిదండ్రులకి, ఫాదర్ కోరుకునేది వేరు, అమ్మ ఏమిటంటే ఎప్పుడు ప్రేమగానే ఉంటది. కొడుకు ఇక్కడే ఉన్నా అక్కడ ఉన్నా, ఎంత గొప్పడైపోయినా అక్కడ ఉన్నా కూడా అమ్మ ఒకలాగే చూస్తుంది. ఫాదర్ వేరు, ఫాదర్ ఏంటంటే బాగుపడాలి, ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉంటాడు. సో మీరు ఎప్పుడో మహా అయితే 25 ఏళ్ళ తర్వాత ఒక జాబ్ వస్తే ఆనందపడాలి, అమ్మ మా వాడు ప్రయోజకుడు అయ్యాడని. మీరు అసలు ఏంటంటే బుడ్డగాళ్ళు ఇప్పుడే మీకు చాలా హ్యాపీనెస్ ఇచ్చినట్టున్నారు కదా. కష్టపడినందుకు ఫలితం వచ్చింది. మెంటర్స్ కూడా అక్కడ నేర్పించే వాసు సార్ కానీ, తర్వాత మనోజ్ సారు, ప్రవీణ్ సారు, ఫణి సారు, వీళ్ళందరూ కూడా పిల్లల్ని బాగా ట్రైన్ చేసేవాళ్ళు. దాని తగ్గ కష్టం కనిపించింది అనమాట. వాళ్ళని ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకుండా ఎంతో ట్రైన్ చేశారు చక్కగా. ఆ కష్టం బాగా కనిపించింది. వాళ్ళ కష్టానికి వీళ్ళు ఫలితం చూపించారు. అది ఇంకా హ్యాపీగా ఉందన్నమాట. వాళ్ళు అన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చినందుకు వీళ్ళు అర్థం చేసుకొని, వీళ్ళకి పైగా స్కూల్స్ పక్కన, అటు పక్కన స్కూల్స్ రెడీ అయిపోయినాయి, ఇటు పక్కన ఎడ్యుకేషన్ చూసుకుంటూ ఇక్కడికి వచ్చి ఈ స్కిట్స్ మర్చిపోకుండా 2 బ్యాలెన్స్ చేసుకుంటూ చేశారు. అది ఇంకా హ్యాపీ అనిపించింది అనమాట. ఆ విషయం చాలా హ్యాపీ. సో మీకు ఏమన్నా ఉన్నాయండి ఇలాంటి, అంటే మనతో మాట్లాడిన వాళ్ళు ఉంటారు కొంతమంది, ఎస్పెషల్లీ ఈగోకి పోయి కొంచెం గొడవలైనా ఎక్కువ మాట్లాడకుండా మనతో టచ్లో లేకుండా ఉన్న వాళ్ళు ఉంటారు. సో మీ అబ్బాయి ఎప్పుడైతే ఇలా డ్రామా జూనియర్స్లో కనిపిస్తున్నాడో, లేదంటే స్టార్ అవుతున్నాడో, లేదంటే విన్నర్ అయ్యాడో, వాళ్ళే ఫోన్ చేసి మాట్లాడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? తొందరగా ఎవరితో అంతతో స్మైలీతో మాట్లాడతాను, అంతతో నాతో ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళు తొందరగా నన్ను దూరం పెట్టరు. కానీ వీళ్ళిద్దరు ఫాలోకి వచ్చాక అసలు ఎంత మంది ఒకళ్ళు కొత్త ఫ్రెండ్స్ అయిపోతున్నారా? బాగా గుర్తుపట్టడం, ఎక్కడికి వెళ్ళినా మీరు టీవీలో కనపడుతున్నారండి, మీ పిల్లలు తీసుకెళ్తున్నారా అని చెప్పి. వీళ్ళ ట్యూషన్ మ్యామ్ అండి, బాగా అసలు స్టార్టింగ్ డే నుంచి వీళ్ళకి ఆఫర్ వచ్చింది. కొంచెం ఫస్ట్ లో స్కూల్ వాళ్ళు వద్దన్నారండి యాక్చువల్గా, అంటే వాళ్ళకి క్రిస్టియన్ స్కూల్ కాబట్టి ఇలాంటి ఎంకరేజ్ చేయాలి, వీళ్ళకి లాస్ట్ ఎగ్జామ్స్ వచ్చాడు కొంచెం అన్నారు. కానీ చాలా బాగా మోటివేట్ చేసి, ఎందుకండి అందరికీ రాదు, దేవుడి దయ వల్ల వాళ్ళకి వచ్చింది, వీడికి ఏదో ఉంది కదా, ఇంతమందిలో 650 మంది ఆడిషన్ జరిగింది విజయవాడ. దాంట్లో ఒక 10 మెంబర్స్ ఇప్పుడు ప్రెసెంట్ విజయవాడలో మా పిల్లలు ఇద్దరు, సచినాపురంలో చందన అనే పాప, ముగ్గురే ఉన్నారండి. అసలు ఆ మ్యామ్ అయితే ఎప్పటికప్పుడు ఫోన్ చేసి పిల్లల్ని కేర్గా చూసుకోండి, అదొక ఆధునిక ప్రపంచం అండి, మీరు వదిలేసి ఉన్నారు అనేది మాత్రం పెట్టుకోవద్దు అని చెప్తూ ఉంటారు మ్యామ్. మ్యామ్ మాత్రం వీళ్ళకి తిను ఫస్ట్ క్లాస్ నుంచి మాకు బాగా పరిచయం. ఇప్పుడు 10 ఇయర్స్ ఆయనకి, 10 ఇయర్స్ నుంచి కూడా వాడు ఆ ట్యూషన్కి రాకపోయినా హెల్త్ బాగా కేర్ తీసుకుంటారు. వర్ణిత మ్యామ్, హిందీ మ్యామ్, వాళ్ళకి టీచర్స్ కన్నా ట్యూషన్ మ్యామ్ బాగా సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది పిల్లలకి. అంతేలేండి, అంటే వాళ్ళు ఉపాధ్యాయులు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే ఓకే అదంతా ఓకే, అలా ఫేమ్ అవడం ఓకే, బట్ ఈ చదువు వదలకూడదు ఇప్పుడు, ఎందుకంటే అది ఆవిడ అదే చెప్తారు. మీరు అట్లా ఆ ప్రపంచానికి వదిలేస్తే వీడు అలాగే ఉండిపోతాడండి, మీరు పట్టుకోండి, యాజ్ ఎ టైంలో చదువు కూడా ఇంపార్టెంట్ మీరు చెప్తూ ఉండండి, మోటివేషన్ చేయకపోతే మళ్ళీ అట్లా అయిపోతాడు. కాకపోతే ఇద్దరు చదువుతారండి. ఈ డిస్టర్బెన్సెస్ వల్ల ఎవరైనా గ్రేడ్లు తగ్గుతాయేమో అని భయం ఏమనుకున్నారు? యూనిట్ టెస్ట్ కూడా మన ఫైనల్ దానికి ఆగిపోయిందండి. లాస్ట్ షెడ్యూల్ కి ఫస్ట్ యూనిట్ టెస్ట్ ఇద్దరికి స్టార్ట్ అయింది. ఇక్కడ రిహార్సల్ స్టార్ట్ అయిన టైము, అక్కడ ఎగ్జామ్ స్టార్ట్ అయిన ఒకటే రోజు క్లాస్ మేడం ఫోన్ చేశారు, ఏం సార్ పిల్లలు రాలేదు అనేసి. ఇలాగా ఫైనల్ ఉంది మేడం అంటే, సరే సార్ అయితే ఓకే ఆల్ ది బెస్ట్ చెప్పండి, బాగా పెర్ఫామ్ చేయమని చెప్పండి, సార్ నేను మాట్లాడతానండి తర్వాత అని చెప్పేసి కాల్ కట్ చేశారు. అప్పుడు అక్కడే ఉన్నా నేను, చేసి నేను వెళ్ళిన తర్వాత కూడా చెప్పారు వీళ్ళు,
ఇచ్చాను మేడం విన్ అయ్యాను అంటే ఆల్ ది బెస్ట్ రా, ఇంకా ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, అయిపోయింది కదా ఇంకా అక్కడికి. ఈయన యాక్చువల్గా ఏ లోనే ఉంటారండి ఇద్దరు. ఉమ్, ఉమ్, కాకపోతే కొంచెం కరోనా టైంలో 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఆగిపోవటం వల్ల ఈయన B+కి వచ్చాడు. బి నుంచి బికి వెళ్ళిపోయాడు. ఆయన మాత్రం ఏలోనే ఇప్పుడు ఉమ్. అన్న ఇందాక డౌట్ చదివినట్టు అడిగాను కదా, ఉన్నాడండి. అసలు పుస్తకం తీసి చదివినట్టున్నాడు. మార్క్స్ చూస్తే క్లాస్ లో 4th ర్యాంక్ 3rd ర్యాంక్ 2nd ర్యాంక్ 10th ర్యాంక్ అలా ఉంటాం. మీ ఎవడైనా స్మార్ట్ అండి, చాలా స్మార్ట్ అసలు, చూసుకోకర్లేదు స్మార్ట్ వర్క్ అసలు. ఎక్కువ చేస్తాడు. ఆ, షాపింగ్ మాల్ అన్నావు కదా, ఇంకో మా అమ్మ నిజంగానే ఉంది, మా అమ్మ కూడా ఉంది అక్కడ. ఏమండి షాపింగ్ చెప్పు మాల్? అది రియల్ గా గుర్తుపెట్టారు లేకపోతే నువ్వు చెప్తే గుర్తుపెట్టారా? వాళ్ళే గుర్తుపట్టారు. లేదు లేదు, వాళ్ళలో ఫస్ట్ హేమంత్ అని వస్తుంటే హేమంత్ కాదు ఋత్విక్కే విన్ అయ్యాడంటే అప్పుడు నీ దగ్గరకు వచ్చారా? విన్ అయినప్పుడు కాదన్నా, ఆ, ఎప్పుడు 2 నెలలు అవుతుంది గుర్తుపెట్టి. 2 నెలలు కాదు, 1 నెల. నువ్వు ఎక్కువ స్కిట్లు చేస్తున్నావు కదా అంతే. హేమంత్ ఇప్పటికీ అందరికి సెకండ్ హ్యాండ్ అంటున్నారు తెలుసా హేమంత్ని. నిన్న ఎవరన్నా అలా అన్నారా పేర్లు పెట్టి ఋత్విక్ అని పిలుస్తున్నారు? బట్ మీకు ఉన్నారా, మీరు అప్పుడే సెట్స్ లో ఉన్నారా విన్ అయినప్పుడు? మీకేమనిపించిందండి అలా అనౌన్స్ చేయగానే? మీకు అంటే మనది కాదులే ఇది, మనకు అంత సీన్ లేదులే అనే భయం ఉంటది కదా? లాస్ట్ కి హోప్ వచ్చింది. ఎందుకంటే వాడు ఫస్ట్ నుంచి కూడా వాడు చేసిన క్యారెక్టర్స్ అలాంటి అసలు వాళ్ళు మౌల్డ్ చేయటం కూడా వీళ్ళకి తగ్గట్టు ఇచ్చారు కాస్ట్యూమ్స్. వాడి బాడీకి ఏది ఇచ్చిన క్యారెక్టర్ అలా ఉండిపోయాడు. నేను ప్రతి నిమిషం వాడు స్టేజ్ మీద చేస్తుంటే ఇటు చేస్తాడా టెన్షన్ తో. కానీ అక్కడికి వచ్చాడు మా ఋత్విక్ లాగా ఉంది. అదొక వైల్డ్ క్యారెక్టర్ లాగా మేము ఆలోచించాం. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, అట్లా పెడతాడు, అట్లా అంత డైలాగ్ కూడా ఆకుండా చెప్తారని సార్స్ కూడా చాలా ఎంకరేజ్ చేశారండి. మెంటర్స్ అయితేనేమి రైటర్స్ కూడా వీడికి చాలా సపోర్టబుల్ గా. ఆడు బెగ్గర్ క్యారెక్టర్ చేశాడండి. మళ్ళీ చాలా ఎన్న ఓల్డ్ బ్రహ్మచారి క్యారెక్టర్ అని చాలా వేరియేషన్ క్యారెక్టర్. అందుకని సార్లు లేదండి, అందరి పిల్లల మీద వేరియేషన్స్ ఉన్నాయి, పిల్లలు అందరు బాగా చేస్తున్నారు, కాకపోతే వేరియేషన్స్ చూస్తారు, ఫస్ట్ నుంచి ఎవరు కష్టపడుతున్నారు అన్ని చూస్తారులేండి, ఉంటాడు టాప్ 5 లో అన్నారు. మాకు స్టార్టింగ్ విజయవాడలో సెలక్షన్ అయినప్పుడు మనోజ్ సార్ అని ప్రవీణ్ సార్ అండి, అసలు వాళ్ళు ఫస్ట్ వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మాకు ప్రోమోలో అసలు నేనైతే వాళ్ళని చూడలేదు. ప్రోమోకి వెళ్ళినప్పుడు ఋత్విక్ అని సెట్కి వస్తే జీ తెలుగు ఆఫీస్ ఋత్విక్ అలా మైండ్ లోకి వీళ్ళిద్దరు ఆడుంటేనే వీడికి బలం అని చెప్తారండి. చిన్న ఆయన ఉంటేనే పెద్ద ఆయనకి బలం. ఇద్దరు విడిగా అయితే చేయలేరండి స్కిట్. 2-3 స్కిట్లు మాత్రం ఇద్దరిని కలిపే చేస్తే ప్రతి షెడ్యూల్ కి మా ఇద్దరు కలిపి ఒక్క స్కిట్ అయిన ఉండిద్ది. జడ్జెస్ అంటా ఉంటారు ఇద్దరు ఒక ఫ్రేమ్ లో బాగుందా, భలే బాగున్నారు ఇద్దరు, వీళ్ళిద్దరు పెద్దవాళ్ళు ఎవరండి చిన్నవాళ్ళు ఎవరండి అడుగుతూనే ఉంటారు ఇప్పుడు. బట్ ముందు నుంచి మనం ఎపిసోడ్లు అన్ని చూసుకుంటే కొంతమందికి హైప్ వచ్చింది, అంటే యాక్టింగ్ వైజ్ కాకుండా వాళ్ళకి హైప్, ఎందుకంటే కొలాబరేషన్, అంటే ఇప్పుడు అనిల్ గారితో కొలాబరేషన్, కొంతమంది రోజా గారితో కొలాబరేషన్, ఇలా లేదంటే సుధీర్ మీద పంచులు ఎక్కువ వేయడం వల్ల ఇలా కొంతమందికి హైప్ వచ్చింది. ఈవెన్ డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అని ఒక క్యారెక్టర్ వల్ల కొంతమందికి హైప్ వచ్చింది. మీరు ఎక్కడన్నా అనుకున్నారా? బికాజ్ ఎక్కడైతే హైప్ ఉన్న వాళ్ళకే ఎక్కువ అవార్డులు ఇస్తూ ఉంటారు, బజ్ బయట ఎక్కువ మంది కోరుకునే వాళ్ళకి, అలాంటి వాళ్ళకే అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. సో ఇంత దానిలో ఎవడు బాగా యాక్టింగ్ చేస్తున్నాడు అని నోట్ చేసుకుంటారని మీరు అనుకున్నారా? మేము లాస్ట్ షెడ్యూల్ ముందు వరకు కూడా పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేదండి. మా వాడు అంత దూరం వెళ్తాడని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ షెడ్యూల్ ముందు ఇక్కడికి బయలుదేరే ముందు మేము ఇంటికాడ అసలు ఒక పేరెంట్ ఫోన్ చేసినప్పుడు తను చెప్పాడు, లేదు సార్ మీ వాడు టాప్ 5 లో ఖచ్చితంగా ఉంటాడండి, టాప్ 3 లో కూడా ఉంటాడు మీ వాడు అని. ఎలా చెప్తున్నావు భయ్యా అన్నా నేను. వీళ్ళు ఎలా గ్యాదర్ చేశారంటే మీ ఓడి చేసిన స్కిట్లు అండి డిఫరెంట్ క్యారెక్టర్లు అన్ని కూడా మీ ఓడికి పడ్డన్ని కూడా మిగతా ఎవరికి పడలేదు. మీరు అది క్యాచ్ చేశారు లేదో అంటే నేను అప్పుడు ఆలోచించాను, అప్పుడు దాకా ఆలోచించలేదు. వస్తున్నాము చేస్తున్నాము వెళ్తున్నాం, ఇంకా మనకు అసలు ఆలోచన లేదు, విన్నర్ అవుతామని అసలు ఆలోచన ఆ థాట్ లేదు కాబట్టి. సో అప్పుడు నాకు ఐడియా వచ్చింది, మేము ఇలాగా మనం మాట్లాడుకున్నామండి, అప్పుడు మీ ఓడి చేసిన అన్ని కూడా ఎవరు ఫస్ట్ నుంచి ఎవరు బయట వాళ్ళండి, అందులో వాళ్ళ లాస్ట్ సీజన్ పేరెంట్స్ వాళ్ళకి అవగాహన ఉంటది, వాళ్ళు చూసారు, వాళ్ళు చూసి చెప్పారన్నమాట, ఇలాగా అన్ని మీ ఓడి చేసిన డిఫరెంటేనండి, ఏ క్యారెక్టర్ సపరేట్. సో టాప్ 3 లో కూడా మీ ఓడి ఉంటాడు ఖచ్చితంగా అంటే, థ్యాంక్ యూ సార్, మీకు నమ్మకం ఉంది, కానీ యాజ్ ఎ పేరెంట్ గా నాకు కొంచెం టెన్షన్ ఉంటుంది, నా కొడుకు విన్న వాళ్ళని కోరుకుంటాను, కాకపోతే అంత దూరం వస్తాడా అంటే నేను గ్యారంటీ చెప్పలేను, ఉన్న టఫ్ కాంపిటీషన్ కాబట్టి అందులో ఎవరు బాగా చేస్తున్నారు అంటే అది జడ్జిలు చెప్పాలి, మనం చెప్పలేం కదా. సో మీరు చెప్పినంత నాకు నమ్మకం వస్తుంది సార్ ఇప్పుడు, ఎందుకంటే నేను అప్పుడు కౌంట్ చేసుకున్నా, ఓ మా వాడు ఇన్ని చేశాడు కదా, ఇన్ని చేశాడు కదా అనేసి. ప్రతి దాంట్లోనూ డిఫరెంట్ క్యారెక్టర్ అన్ని కూడా 2 బెస్ట్ పెర్ఫార్మెన్స్లు వచ్చినాయి. సో నేను కొంచెం నమ్మకం పెట్టుకున్నా, కానీ లాస్ట్లో అనిల్ గారు టాప్ 5 టాప్ 3 అన్నప్పుడు టాప్ 3 లో ఎప్పుడైతే వచ్చాడో 99% వచ్చేసింది, కానీ ఆ 1% కూడా గ్యాప్ ఉంది కాబట్టి
మేడం నోట్లోంచి వచ్చేంత వరకు కూడా మేము ఇంకా కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ 3 ఉన్నారు ఇంకా. అందులో లోహిత్ సాయి మంచి ఇచ్చాడు అనమాట. ప్రతి క్యారెక్టర్ లో తను పెద్దవాడిగా అన్నిటి క్యారెక్టర్ లోనూ ఉన్నాడు, ప్రతి దాంట్లో స్కిట్. సో నేను లోహిత్ సాయికే వెళ్తుందని అనుకున్నాను నేను. ఎందుకంటే ఉన్న దాంట్లో కూడా మావాడి కంటే కూడా పెద్ద క్యారెక్టర్లు ఎక్కువ చేశాడు, ఫాదర్ క్యారెక్టర్లు. సో అందుకే నేను ఫస్ట్ నుంచి కూడా నాకు ఆ హోప్ లేదు. సో మాక్సిమం తనే అవుతాడు అనేసి. సో అది జడ్జెస్ వాళ్ళకి తెలుసు మనకు తెలియదు కాబట్టి, సో మనం దీని నుంచి కూడా పెద్దగా జడ్జ్ చేయలేం అంటే కాబట్టి. మనం కూడా ఇప్పుడు ఇలా లెక్కేస్తాం, మీరు అన్నట్టు ఇప్పుడు పెద్ద క్యారెక్టర్లు అన్ని ఇచ్చారని చూస్తాం కానీ ఇప్పుడు పెద్ద క్యారెక్టర్ కి ఈక్వల్ గా మనోడు కూడా వెళ్తున్నాడు అనుకోండి, ఇప్పుడు సెకండ్ కొంచెం తక్కువ ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ చూస్తారు కదా. ఏజ్ ఇప్పుడు ఇంత మనోడి ఏజ్ కి ఇంత పర్ఫార్మెన్స్ అవ్వడం అనేది ఎక్కువ. పెద్ద వ్యక్తి కొంచెం పెద్దగా చేయడం అనేది ఓకే, మనోడి ఏజ్ కి వాడితో పోటీ పడడం అనేది పెద్ద విషయం. సో వాళ్ళు చాలా రకరకాల అన్ని కూడా క్యాలిక్యులేషన్ చేసుకుంటారు కాబట్టి, సో మనం వాళ్ళ క్యాలిక్యులేషన్ మనం క్యాచ్ చేయలేం కాబట్టి, సో మేము ఇంకా తగ్గిపోయాం. టాప్ 3లో వచ్చాడు, అమ్మాయ టాప్ 3లో ఉన్నాడు చాలు, ఇంకా అనౌన్స్ మనకు కావాల్సింది ఏది లేదు అనుకున్నా. కానీ అనౌన్స్ చేయగానే అసలు తను హ్యాపీ, నాకంటే కూడా తన స్టేజ్ మీద ఎగిరింది. అమ్మ కూచి కదా అండి, అమ్మ కూచి. నేను కింద నా గుంపులో ఉన్నాను కాబట్టి నేను ఎక్స్ప్రెషన్స్ ఎవరికి తెలియలేదు, తన స్టేజ్ మీద ఉంది బాగా హ్యాపీ సార్. ఏమనుకుంటున్నారు ఇప్పుడు నెక్స్ట్ ఏమనుకుంటున్నారు? ఏమన్నా ఇలాగా మనోడిని ఆన్ స్క్రీన్ పంపించాలి, ఏదో రకంగా యాక్టర్ చేయాలి అని అనుకుంటున్నారు? అవకాశం వస్తే డెఫినెట్ గా తీసుకెళ్తాను. కొంచెం ఫామ్ లో వచ్చేదాకా అవకాశాన్ని అయితే ఆపము. ఎందుకంటే మా అదృష్టం ఎట్లా ఉంటుందో తెలియదు కాబట్టి, ఎవరు అప్రోచ్ అవుతారో తెలియదు. ఈయనైతే ప్రతిదీ వెళ్ళాలి 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 అంటూనే ఉంటాడండి. మరి అది తన ఇంట్రెస్ట్ మీద ఇంక పంపిస్తాము అనుకుంటున్నాము. ఆడిషన్స్ ఉన్నాయని తెలిసి ఖచ్చితంగా తీసుకెళ్తాము. తన అదృష్టం, ఇంకా తన అదృష్టం ఎంతవరకు ఉంటే అంతవరకు నేను ఖచ్చితంగా తీసుకెళ్తాను. చాలా మంది మా ఫ్రెండ్స్ అంటారు ఆయనకి ఎందుకు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోండి అని. షిఫ్ట్ అవ్వాలి అంటే మనకు ఆపర్చునిటీస్ రావాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆపర్చునిటీస్ రావాలి, మనం చూసుకోవాలి, మనకి ఎన్ని ఉన్నాయో చూసుకొని. మీరు షిఫ్ట్ అయిపోవడం రెడీగా ఉన్నారు ఒకవేళ ఆపర్చునిటీస్ వస్తుంటే? ఆపర్చునిటీస్ వస్తే ఖచ్చితంగా షిఫ్ట్ అవుతాను సార్. అంటే ఎలా సార్ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు నాకు రంపాల సాంగ్ బట్టే వర్క్ ఉందండి, మా ఫాదర్ వర్క్, అది నేను చేస్తాను. చేతిలో పని, చేతి ప్లస్ అది కాకుండా నేను ఒక డిస్ట్రిబ్యూటర్, స్టేషనరీ ఐటమ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాను, ఏజెన్సీ ఉంది నాకు. సో అది ఉంది నాకు. సో ఏంటంటే లాస్ట్ 1 year గా కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అంటే 1 month లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల మేము డల్ అయిపోయాము. సో ఏజెన్సీ కూడా ఉన్న లోన్లు అన్ని క్లియర్ చేసుకునేంత వరకు దాన్ని రన్ చేస్తాను. సో ఈ లోపు బాబుకి ఏదైనా ఆపర్చునిటీస్ వస్తాయి, సో దాని తగ్గట్టుగా చూసుకొని ముందు వీళ్ళని ఇక్కడ షిఫ్ట్ చేసేస్తాను, తర్వాత నేను వచ్చేదని ప్లాన్ చేసుకుంటాను. సో అక్కడి నుంచి నేను ఏదైనా వీక్లీ వన్స్ వచ్చేటట్టుగా ప్లానింగ్ అనమాట. అది మనకు వచ్చే ఆఫర్స్ బట్టి, ఆఫర్స్ అనేవి రాకుండా మనం ముందుగా షిఫ్ట్ అయ్యి కూడా చేసేది ఏమి ఉండదు కదా. మనకు ఆఫర్స్ రావాలి, ఆఫర్స్ వస్తే దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటాం. అది ఆ థాట్ అయితే ఉందన్నారు. నేను ముందుగానే ప్లాన్ చేసుకున్నాను. నేను ఎప్పుడైతే వీళ్ళు లాస్ట్ సీజన్ దాకా వచ్చారో అప్పుడే అనుకున్నా ఏదైనా ఆపర్చునిటీస్ వచ్చినాయి అంటే, అప్పటికే చాలా మంది సజెస్ట్ చేశారు, బాగానే చేస్తున్నాడు, ఫ్యూచర్ లో వస్తాయి, ఎలాగో 2 years జీ తెలుగు వాళ్ళ అగ్రిమెంట్ ఉంది కదా, వాళ్ళు ఏదైనా ఈవెంట్లో కేకేసినప్పుడు మీకు ఏదైనా వచ్చినప్పుడు అక్కడి నుంచి పద్దాకా రావాలంటే ఇబ్బంది కదా, ఏం చేస్తారంటే ఆపర్చునిటీ అయితే వస్తే మాత్రం ఖచ్చితంగా షిఫ్ట్ అవుతాను. షిఫ్ట్ అవ్వకుండా అక్కడ కూర్చొని ఇక్కడ దాకా వచ్చి చేయాలంటే అవ్వదు. సో అందుకని ఇక్కడికి పంపించేసేసి పిల్లల్ని ఇక్కడ స్కూల్లో జాయిన్ చేసుకోవడం, దాని తగ్గట్టుగా నేను ప్రిపేర్ చేసుకుంటాను అని చెప్పి అనుకున్నాను. బట్ మీకేమన్నా మీ ఇద్దరిలో ఎవరికైనా ఉండేదండి చిన్నప్పుడు నేను కూడా యాక్టర్ అవ్వాలి ఇలాగేమన్నా సరదాగా? అస్సలు లేదు, అసలు థాటే లేదు, ఇప్పుడు కూడా అసలు ఆలోచన రాలేదు. ఇప్పుడు ఉన్నంత ఈజీ కూడా కాదు. ఇప్పుడు టాలెంట్ ఉంటే మనం ఆన్లైన్ లో ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడో చోట జీన్స్ ఏం కాదు, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ చూసి వాళ్ళు ఈ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇలా ఇవ్వాలా, అది ఇది వాళ్ళు తెలుసుకున్నారు. కానీ ఒకప్పుడంటే అందంగా ఉండాలి, దానికి ప్రియారిటీ అలా కాదు. అసలు మరి ఇన్స్టాగ్రామ్ లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు పర్సనాలిటీ అసలు ఎంత లావుగా ఉన్నా కూడా వాళ్ళు చేసే డాన్స్ చూస్తూ ఉంటే షాక్ అనమాట. కంటెంట్ చూస్తున్నారు, ఎవరిలో కంటెంట్ ఉంది, ఎవరు సో ఇప్పుడు ఏమైనా యూట్యూబ్ ఛానల్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా వీళ్ళిద్దరితో? యూట్యూబ్ ఆల్రెడీ ఉంది, పేరు మీద ఉందండి ఛానల్, హేము అండ్ రితిక్ బ్రదర్స్. ఓకే, ఇక్కడ మాత్రం నువ్వు ఫస్ట్ హ్యాండ్. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఇద్దరికి అకౌంట్స్ మా పేర్ల మీద వీళ్ళ పేర్ల మీద మార్చేసి పెట్టేసాము ఇంకా. సో ఇది కొలాబరేషన్స్ అయ్యి ఇవ్వటం వల్ల వీడికి ఒక 700 members ఏమో ఉన్నారు, వీడికి 600 ఉన్నారు. సో నిదానంగా ఇంక ఇప్పటి నుంచి వీళ్ళ టాలెంట్ మేము వీడియోస్ తీసి పెట్టుకోవాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంటి దగ్గర ఇప్పుడు ఒకవేళ ఇద్దరిని ప్రిపేర్ చేయాలనుకోండి, ఏదైనా స్కిట్ లాగా సరదాగా చిన్న 1 minute ఫన్నీ వీడియోస్, మీరేమన్నా పార్ట్ అవుదాం అనుకుంటున్నారా? మీరే స్క్రిప్ట్ రాయించి చెప్పి ఇలా చేయాలా? ఆల్రెడీ మా బ్రదర్ కుమార్ ఉన్నాడండి, తను ఆల్రెడీ ఖచ్చితంగా రెడీగానే ఉంటాడు. సో ఆ ఇబ్బంది లేదు.
తను ఒకవేళ బిజీగా ఉంటే మేము చేయడానికి కూడా రెడీ అవుతున్నాం. ఎందుకంటే ఈ మీరు కూడా ఇన్వాల్వ్ అవుతారు ఇక్కడ నుంచి, కనిపిస్తారు అయితే. పద్మావతి గారు కూడా కనిపిస్తారు ఇక్కడ నుంచి. ఖచ్చితంగా ఆ. ఖచ్చితంగా చేపిస్తాం. ఆ. చేపించకుండా ఆపే సమస్య లేదు. ఎందుకంటే ముందుకు తీసుకెళ్ళాలి. ఇక్కడతో ఆపేసుకుంటే ఇంక ఇంత ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇంక మనం ఆపుకుంటే అది కరెక్ట్ కాదు కదా. దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కరెక్ట్ 4 రోజులు అటు ఇటు అయినా సరే కూడా ఖచ్చితంగా ముందుకే తీసుకెళ్తాము. ఆ ఫేమ్ ని మేము ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. కొంతమంది సెలబ్రిటీలతో కూడా ఇంటరాక్ట్ అయ్యారు మధ్య మధ్యలో. వాళ్ళు లైక్ మన మనోజ్ గారు చాలా కనెక్ట్ అయ్యి వాట్సాప్ ఆ గ్రూప్ లో నేను కూడా వస్తానని చెప్పి ఫన్ జరిగింది. అవును. అంటే మనకి ఇక్కడ అనిల్ గారు ఉన్నారు, రోజా గారు ఉన్నారు, సుధీర్, లాస్య గారు, వీళ్ళందరూ ఉన్నారు. సో వీళ్ళలో ఎవరైనా ఐ మీన్ పర్సనల్ గా టచ్ లో ఉంటాం అన్నట్టు ఏమైనా చెప్పారా లేదండి. భరోసా ఇచ్చి? మనోజ్ సార్ అయితే బాబు సెకండ్ హ్యాండ్ కిట్ కి మా సార్ కాల్ చేస్తారులేమ్మా అని చెప్పారు. మనోజ్ గారు okay. బ్యాక్ వచ్చారు మ్మ్. ఆ ప్రోగ్రామ్ కి వెళ్తూ బ్యాక్ వచ్చి అప్పుడు డైరెక్టర్ సార్ అన్నారు నెక్స్ట్ సినిమాలో ఈ బాబుకి ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తాం అని చెప్పేసి ఆ సార్ అన్నారు. మ్మ్. ఈయన మళ్ళీ పాపం బ్యాక్ వచ్చి సార్ ఫోన్ చేస్తారులేమ్మా మీ భైరవన్ సినిమా డైరెక్టర్ గారా ఆ, మీకు చెప్పింది? ఓకే ఓకే. ఆయన చెప్పారు. కాంటాక్ట్స్ నెంబర్స్ వాళ్ళ దగ్గర తీసుకొని కాల్ చేస్తారులేమ్మా అన్నారు. మీకేమన్నా వాళ్ళ నెంబర్ ఏమన్నా వచ్చిందా అక్కడ నుంచి? ఇంకేం మీ నెంబర్ వాళ్ళు తీసుకున్నారు. తీసుకుంటాం అని చెప్పారు. మ్మ్. జీ తెలుగు వాళ్ళ దగ్గర డీటెయిల్స్ ఉంటాయి కదా, మేము తీసుకుంటాం. తమ్ముడు సిల్వర్ నెక్స్ట్ స్క్రీన్ కుమ్ముడు 70mm పెద్ద స్క్రీన్ లో హీరో. నేను ట్రై చేస్తా ఆడిషన్ అంతేగా వెళ్తా. చూడు ముందు వచ్చిందండి, మరి నీకేం అనిపించట్లేదా? నేను అడగడం ముందు వెళ్తా ఎలా ఆడిషన్కి వెళ్ళి. ఆడిషన్లకి వెళ్తావా? ఆ. ఇప్పుడు ఒక్క స్కిట్ ఇది గుర్తుపెట్టుకో, కప్పు ఇన్ని స్కిట్లు కొట్టి కొట్టడం కాదు, ఒక్క స్కిట్ తో ఎంత ఫేమ్ అయ్యాడు తెలుసా? ఒక హీరో వచ్చి మా సినిమాలో నెక్స్ట్ సినిమాలో ఉండాలి, నాకు చైల్డ్హుడ్ హీరో కింద మనోడే ఉండాలి, నువ్వు కొంచెం మనోజ్ గారిలో ఉంటాడు కదా, చూడు ఇంకో చిన్నప్పుడు మనోజ్ గారు అంటే నమ్మేస్తారు. అది ఒక తెలియకుండానే ఒక కారణ జన్ముడు, కష్టపడకూడదు, స్మార్ట్ గా ఉండాలి. యాక్చువల్ గా ఆ స్కిట్ పాపం వైల్డ్ కార్డ్ ఎంట్రీకి తీసుకుంటున్నాం అని కాల్ చేశారండి. అంటే అంత ముందు తీసుకొని వచ్చాను, సార్ అన్నారు లేదండి బాబు తీసుకురావద్దు ఈసారి షెడ్యూల్లో, ఎందుకంటే పేరెంట్కి ఒక్కళ్ళే ఉండాలి అంటే, సరే సార్ ఇంకెవరు లేరు చూసుకునేవాళ్ళు. నెక్స్ట్ టైం వాళ్ళే కాల్ చేసి బాబుకి స్కిట్ ఉందండి తీసుకొని రండి అని చెప్పి కాల్ చేశారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ బాబుని సెలెక్ట్ చేశారు. వెంటనే 2 స్కిట్స్ ఇచ్చేసారు. సార్ వీడు ఫస్ట్ టైం వెళ్తున్నాడు, మరి ఎలా చేస్తాడో తెలియదు కదా సార్, ఒకటి ఇవ్వండి, వాడు బాగా ప్రూవ్ చేసుకుంటే నెక్స్ట్ టైం 2 అన్నా ఇద్దరు కానీ అంటే మెంటర్ సార్ అన్నారు, సరే మేడం డైరెక్టర్ సార్ని కనుక్కుందాము ఏమంటారంటే, సార్ వాళ్ళు అంటే సార్ వాళ్ళ మదర్ ఇట్లా అంటున్నారండి అంటే, అది కూడా కరెక్ట్గా అన్ని మరి అన్నారట, అది తీసుకొచ్చి ఈయనకి ఇచ్చారు. ఆయన ఒక్క స్కిట్ ఇచ్చారండి. అది డైరెక్టర్ సార్ చెప్పినప్పుడు ఇది అంత పెద్ద నాన్ సింక్లో ఉంది, నాకు అసలు ఫన్ కూడా రాలేదు, ఎందుకు అది అంటే పాపం వాళ్ళ గురువు గారు ఎవరినన్నా కాజా లేదన్నా అది బాగా వస్తది, చేస్తే టైం బాగుంటుంది అని కొన్ని చేంజెస్ చేసి క్రాంతి సారు కాజా సారు టైమింగ్ కూడా కావాలి, మనోజ్ గారు వచ్చినప్పుడు పడింది చూడండి. టైమింగ్ ఫస్ట్ స్కిట్ అసలు చేయి పట్టుకోవటం రారా అని తీసుకెళ్ళడం, దాన్ని ఇన్వెషన్ దాన్ని డెవలప్ చేసి అడిగి ఇన్ టైంలో పాపం అప్పటికి నేర్చేసుకున్నాడండి. నేర్చేసుకొని కూడా దాన్ని వాళ్ళు చెప్పింది మళ్ళీ అది వదిలేసి మళ్ళీ ఆ ఇన్ టైంలో మర్చిపోకుండా డైలాగులు బాగానే చెప్పాడు. ఆ సార్ అది చేసిన 1 డేలో అంటే మాకేంటంటే ఈ రోజు షూటింగ్ అనగా ముందు రోజు స్టూడియోలో రిహార్సల్స్ అంటే సార్ చూస్తారు డైరెక్టర్ సార్, ఆ టైంకి ఆయనకి నచ్చల. ఆ రోజు షూట్ రోజు ఆయన మళ్ళీ మనోజ్ సార్ వచ్చాడికి ఆయన రెడీ అయిపోయి ఉండాలి. పాపం వాళ్ళిద్దరు కేర్గా తీసుకెళ్ళి బయట తీసుకెళ్ళి అడి తీసుకెళ్ళి బాగా కేర్. ఒక్క రోజులో అలా చెప్పాడికి కాజా సార్ అన్నారు, నా పులిరా వీడు, ఒక్క రోజులో నేర్చుకున్నట్టు మామూలుడు కదా వీడు పులి. అప్పటి నుంచి నెక్స్ట్ షెడ్యూల్కి వచ్చేటప్పటికి వీడు పెద్ద పులి వాడు చిన్న పులి అని చెప్పేసి పేర్లు పెట్టేసారు. ఇక ఋత్విక్ హేమంత్ అనేది తగ్గించేసి పెద్ద పులి చిన్న పులి సూపర్ సూపర్ అసలు వాళ్ళు పెట్టేశారు సార్. అది వాడు బాగా అంటే 1 టైంలో అసలు బాగా ఇంప్రూవ్ అయ్యాడండి, బాగా చేశాడు అని చెప్పేసి. మనోడైతే ఇప్పుడు ఇయర్ పీస్ పెట్టుకుంటారు కొంతమంది, అంటే అక్కడ నుంచి ప్రాంప్ట్ ఇస్తా ఉంటారు, అలా ఎవరైనా పెట్టుకుంటారా? వీళ్ళంతా లేదు అది వద్దంటారు, ఇయర్ పీస్ పెట్టుకోరు అసలు? లేదు సార్, అది నేర్చుకొని వచ్చి చేసింది. మాకు ట్రైనింగ్ ఉంటుంది కదా, ఇక ఎక్కడ కాకపోతే ట్రైనింగ్ లో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు సుధీర్ గారు ఉండరు, అనిల్ గారు ఉండరు, వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేస్తా ఉంటారు మధ్యలో. వాళ్ళ డైలాగ్ మెంటర్స్ చెప్తారు. ఓకే, అక్కడ నుంచి చెప్తా ఉంటారు ఒక వ్యక్తి. ఓకే, నేర్పించినప్పుడు సుధీర్ గారి డైలాగ్ ఒకళ్ళు అంటుంటే వీళ్ళు వెంటనే కౌంట్ అయ్యాలి. అప్పుడు మన షూట్ టైంకి సుధీర్ గారికి ఇయర్ లో చెప్తారు, ఈ టైంలో నువ్వు అన్నాలన్నా అంటే ఆ సార్ అనగానే ఇలా వెంటనే ఆ సుధీర్ సార్కి ఇస్తారు డైలాగ్. ఓకే,
కానీ ఈయనకి మాత్రం సుధీర్ గారికి వేసే డైలాగ్ చాలా బీభత్సంగా ఉండ. అరే బొగ్గలోడ నీ బుగ్గలు జారిపోతే కొట్టారు. అది ఆ కామెంట్స్ లో మాత్రం కొంచెం కొన్ని వర్డ్స్ నువ్వు యా, యా. విజయవాడలే బాధ అవును, మీకు ఎందుకంటే మనం కావాలని చేసింది కాదు. ఈవెన్ ఇప్పుడు ఆ. కమెంట్లు పెట్టే వాళ్ళందరూ ఆ. అక్కడే ఉంటారు. సుధీర్ గారు ఎందుకు వేయించుకుంటున్నారు? ఆయనకి అది ఆయన కంటెంట్ అది. అది ఆయనకి ఇచ్చే పేమెంట్ ఆయన దాని గురించి. ప్రతిదీ చాలా స్పోర్టివ్ గా తీసుకుంటారండి. అస్సలు సీరియస్ గానీ వల్గారిటీ అసలు ఏం చూడరు. పిల్లలు కూడా చక్కగా ఎంకరేజ్ చేయడం ఉంటుంది. ఈ ఫ్యాన్స్ ఏంటంటే ఆయన మీద అనేసరికి బాధ వాళ్ళు ఎక్కడ తీసుకోలే. వస్తుంది అంటే చదువుకున్న వాళ్ళే కదా అందరూ కూడా. అదే అది చదువురాని అది వాళ్ళు అర్థం కాదు కాకపోవడం కదా. కాన్సెప్ట్ వాళ్ళకి అర్థం ఆ. కాకపోతే ఇంకేంటి? నువ్వు చదువుకున్న వాళ్ళు మనం చదువుకున్న చదువు మనకి ఏం నేర్పిస్తుందో నాకు అర్థం కావట్లేదు. కామెంట్లు చదువుతున్నప్పుడు ఆ వల్గారిటీ ఆ వర్డ్స్ అన్ని చూసినప్పుడు చిన్నపిల్లలను కూడా అలాగే తిడుతున్నారు. చిన్నపిల్లల్ని కూడా చిన్నపిల్లల్ని ఇప్పుడు అది కామెంట్స్ చాలా లో బాధేస్తుంది బాబుని అన్నమాట. చాలా వచ్చినాయి. నేను మనం లాస్ట్ టైం మనం అడుగుదాం మన అనుకున్నాను. మన గురువులు మనకు నేర్పించిన చదువేంటి, మనం పెట్టే కామెంట్లు ఏంటి, చిన్నపిల్లలు వీళ్ళకి ఏం మాట్లాడుతున్నాం కూడా తెలియదు ఆ మాత్రం కూడా. అది కొంచెం బాధేస్తుంది అనమాట చదివినప్పుడు. అరే ఏంటి ఎంత మనం చదువుకున్న చదువు ఇదేనా, అరే ఒక పక్కన అది జడ్జెస్ చెప్తున్నారు, అనిల్ గారు కూడా ఈవెన్ చెప్తున్నారు మధ్య కదా. మధ్యలో జై సుధీర్ అని ఆ. ఆయన నీ నీ కమెంట్స్ అన్ని ఉంటాయి ఆ. ఇలాగ ఇప్పుడు కామెడీ వాళ్ళు ఏం చేయడం. చెప్తున్నారు, ఇది ఒక కంటెంట్ ఉమ్. బాబు నీ ఫ్యాన్స్ కొంచెం చూసుకోయని ఆయన కూడా అవును, చెప్తున్నారు. ఆయన ఎందుకంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం పెట్టండి కామెంట్స్ పెట్టద్దని అనట్లేదు. ఇప్పుడు ఆయన కావాలని ఇంటెన్షన్ మనం ఎవరైనా తిట్టట్లేదు కదా. ఉమ్. అదొక స్కిట్. అది పైగా ఫ్యూచర్ ప్లాన్డ్ కదా. ఆహా, అంటే ఇప్పుడు అడిపుండే skit అప్పటికప్పుడు చేశారు. స్పాంటేనియస్ గా ఆ, ఏమైనా కాదు, తిట్టారనుకోండి ఆ, తప్పు. అది అది ప్లాన్డ్ పక్కా script స్క్రిప్ట్ కదా. కాబట్టి ఒక స్క్రిప్ట్ కాబట్టి. అది చదివేటి పోయింది అర్థం కావట్లేదు. ఇది ఒకటి ఉమ్, ప్రతి ఒక్క ఇది విషయంలో అడిపుండే కామెంట్స్ స్కిట్ లో పెట్టేవాళ్ళు. తర్వాత ఒకటి అనిపించింది. నువ్వు కూడా నీ ఫ్యూచర్ నాకు అర్థమైంది. నువ్వు అడుగు తినే పోతావా? నువ్వు అలా విజయవాడలో ఎక్కడైనా ఆ. కనపడితే నీకు పగిలిపోద్దిరా. అది అసలు ఆ డైలాగ్స్ పిల్లలు అసలు అనే ఎందుకు విధానం అనేది పిల్లల్ని ఎందుకు అలాగ అంటున్నారు ఆయన ఏంటో అసలు చాలా అదొక జెన్యున్ అర్థం గా కాదన్నమాట. నీట్ గా పిల్లలతో ట్రావెల్ చేస్తారండి. ఉమ్. వీళ్ళు పెద్ద సుధీర్ గారు పెద్ద ఎప్పుడు చెప్పలేదు అస్సలు అలా ఫ్యాన్స్ ఇలాగా పెట్టకండి కమెంట్లు, ఇదంతా సరదా ఆయన కోసం దాకా రీచ్ చేస్తున్నాను ఎప్పుడు అవ్వాలండి. చెప్పలేదు. కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని ఆయన తెలుసు కానీ ఉమ్. ఆయన్నే ఇట్లా చూసే ఉంటున్నామని ఆయన టైం దాకా వాళ్ళకు ఎవరు రీచ్ చేయలేదు. మేమే ఎవరని చెప్పలేదు, ఇంటిమేషన్ ఇవ్వలేదు. కాకపోతే మేము చూస్తూ ఉంటాం కదా, వీళ్ళ వీడియోస్ వదిలినప్పుడు కింద కామెంట్ చూస్తున్నప్పుడు బాధని ఉమ్. అందరూ ఒక కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటాం. అయ్యో పిల్లల్ని ఇలా అంటున్నారే, చిన్న పిల్లల్ని తిడుతున్నారండి, అది ఇది అని మాట్లాడుకుంటాం. ఉమ్. ఉమ్. ఆ పేరెంట్స్ కి బుద్ధి లేదు, పిల్లల చేత ఇలాంటి చేయాలంటే అదొక సరదా ఫన్ గా ఎందుకు తీసుకోలేకపోతే పర్సనల్ గా ఎందుకు తీసుకుంటున్నారు? Correct. సుధీర్ గారే పర్సనల్ గా తీసుకోవట్లేదు కదా. సుధీర్ గారు తీసుకున్నప్పుడు మీకేమైంది మధ్యలో బాగా మాకు అర్థం కావట్లేదు. ఉమ్. మేము కావాలని చేయట్లేదు, మా పిల్లలు ఏదో టాలెంట్ చూపిద్దామని వచ్చాం అంతే. అంటే ఇప్పుడు ఇక్కడ కాన్సెప్ట్ కూడా సుధీర్ గారిని తిట్టేద్దామని కాదు, వాళ్ళు కూడా అది ఆయన ఇచ్చే రియాక్షన్స్ ఉంటాయి, దానికి బాగుండే. అద్భుతమైన రియాక్షన్స్ ఇస్తారు ఎప్పుడైనా ఎవరన్నా. ఇప్పుడు నిన్న ఆంధ్ర అలా. బహార్లో చూడండి, ఉమ్, ఒక ఉమ్. పక్కనే మనోడు సుధీర్ గారికి అందరిగా చెప్పాడు. ఉమ్, ఉమ్. ఆయన చెప్తున్నాడే ఇదేదో పర్సనల్ గా వాళ్ళు పెట్టుకొని చెప్పినట్టు ఉంది, వీడు మనసులో మాటలు వీటికి ఆ, చెప్తున్నాడు. ఆ. ఆయనకి ఎంత చాలా స్పోర్టివ్ గా ఉంటారు అందరూ కూడా అక్కడ. అసలు ఎవరికి కూడా ఈ కామెంట్స్ చూసినప్పుడు అందుకే మళ్ళీ కామెంట్ వాళ్ళకి వెళ్ళట్లే మేము. ఏదో వీడియో చూసుకుంటున్నాం, ఎప్పుడన్నా సరదాగా ఒక మా ఫ్రెండ్స్ వస్తారు, అరే ఉమ్. ఏంట్రా మీ ఓడి వీడియోకి కింద ఇట్లా డైలాగులు వచ్చినాయి, అరే బాబు పట్టించుకోవద్దు, వదిలేసి ఏంట్రా అవన్నీ పట్టించుకుంటే మనం చూడలేము, ముందుకు వెళ్ళలేము, ఉమ్. అక్కడే ఆగిపోతాం. ఇంకా ఎన్ని మనసుకు తీసుకున్నాము అంటే ఇంకోసారి చేయబుద్ధి కాదు ముందు. ఎందుకు అంత బాగా అది చూడకపోతే అసలు సమస్య ఉండదుగా ఉమ్. అని కామెంట్ సెక్షన్ లో అసలు వెళ్ళవు అనమాట. ఫస్ట్ లో ఏదో చూసాము, తర్వాత తర్వాత పక్క తప్పుకున్నాం. పోన్లేండి, ఇంక వీళ్ళు మంచి పని మారరు. చేశారు. ఎందుకంటే వాళ్ళు మారినప్పుడు మనం మారాలి. ఉమ్. మనం అంతే. చూడకపోతే అసలు సమస్య లేదుగా. ఉమ్. చూడడం అంటే మానేసాం. కొంతమంది పాపం ప్రేమతో మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఉమ్. వాళ్ళ కోసం చూడాలనిపిస్తది. ఎవరో ఒకళ్ళు బాగా ఆ. చేస్తున్నావు నాన్న, ఇలా కొంతమంది నాన్న మేము ఈ కాంప్లిమెంట్స్ ఊర్లో చాలా ఉంటాం, బాగా మేము ఇస్తారు. వాళ్ళకి మేము కూడా ఇదే ఊర్లో ఉంటాం అని కొంతమంది ఆ. పెట్టే వాళ్ళు ఉంటారు పాపం. వాళ్ళందరికీ ఎందుకంటే మంచి కామెంట్స్ కి హార్ట్స్ ఇచ్చుకుంటా ఋత్విక్ వస్తాము. బాగా చేస్తున్నావు, ఇట్లాంటివి కీప్ ఇట్ చూసినప్పుడు అప్, బాధ మా తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తున్నారు, నీకు నచ్చిన ఉమ్. ఫీల్డ్ లో నువ్వు వెళ్తున్నావు, గాడ్ బ్లెస్ యూ అని బ్లెస్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఒకటి ఉన్నారు. రెండు. ఉమ్. అది వీళ్ళు ఇంత దూరం రావడానికి వాళ్ళ ఇంట్రెస్ట్ మీద ఉమ్. వెళ్తున్నారనే మేము అనుకుంటాం. ఉమ్. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే మేము చేయలేం కదా ఇంత దూరం. ఎనీవే మీరైతే చాలా హ్యాపీగా ఉన్నారు ఇద్దరు. మంచి మంచి ఇద్దరు చాలా అద్భుతమైన టాలెంటెడ్ పీపుల్ అయితే వచ్చారనమాట. అంటే Thank you. మనోడు నార్మల్ గా స్మార్ట్, కాపీ కొడతా ఉంటాడు అంతే. బట్ ఏంటంటే మోటివేషన్ ఇవ్వాలి. మీరు డైరెక్ట్ గా ఒక స్కిట్ చేయండి చేయడు, అన్న ఏం చేస్తే దానికంటే బాగా చేయాలి అనే మనస్తత్వం. పోటీ అయితే ఉందండి. ఉమ్, ఉమ్. ఈ బాగా చేస్తే వాడిని మించి నేను పేరు తెచ్చుకోవాలనే ఉంటారు ఇద్దరు. రిత్విక్ కంగ్రాచులేషన్స్, నువ్వైతే ఎర్రగొట్టేసావు, సీరియస్లీ చెప్తున్నావు. ఇప్పుడు దాకా ఒక ఎత్తు కానీ నువ్వు ప్రతి క్యారెక్టర్ కూడా ఎర్రగొట్టేసావు. Thanks. సీరియస్లీ నాకు బ్యాక్ ఎండ్ లో ఎలా జరిగింది నీ ప్రాక్టీస్ ఏం తెలియదు కానీ అద్భుతంగా చేసేవాడు. Thanks. సూపర్ అసలు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా నీ పేరు చెప్పగానే. డాడీకి వెంటనే మెసేజ్ పెట్టా, చాలా హ్యాపీగా అనిపించింది నాకు. బికాస్ నువ్వు వర్త్ దానికి, నువ్వు చాలా కష్టపడ్డావు, నువ్వు ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఆ క్యారెక్టర్ నీదే అన్నట్టు చేసావు. డ్రామా జూనియర్స్తో ఆగిపోలేదు, మీరు సీనియర్స్ అయ్యే వరకు మీ డ్రామా అలా కంటిన్యూ అవ్వాలి. ఓకే, సినిమాల్లోకి వెళ్ళాలి ఎట్టి పరిస్థితుల్లో. ఓకే,
థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.